కారు కొనాలనుకుంటున్నారా? డ్రీమా? ఎలాంటి అప్పు చేయకుండా ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా విత్ ఇన్ 5 years లో ఈఎంఐలు పెట్టకుండా అప్పు చేయకుండా కారు ఎలా కొనాలి ఒక ప్లాన్ అయితే చెప్పు. ఉద్యోగంలో చేరిన తర్వాత కొంతకాలానికి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి డ్రీమ్ ఎలా అయినా కారు కొను, ముఖ్యంగా మంచి ఎస్యూవీ కార్ కొనడం. కానీ షోరూమ్ కి వెళ్ళగానే ఆన్ రోడ్ ప్రైస్ కావచ్చు, దానికి తోడు భారీ వడ్డీ రేట్లతో కూడినటువంటి బ్యాంక్ లోను ఈఎంఐలు చూసి చాలా మంది వెనకడికి వేస్తారు. అయితే 5 ఏళ్ల పాటు జేబు ఖర్చులు కొంచెం తగ్గించుకొని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే రూపాయి అప్పు లేకుండా ఎలాంటి ఈఎంఐ భారం లేకుండా మీ సొంత డబ్బుతోనే 14 లక్షల విలువైన బ్రాండ్ న్యూ ఎస్యూవీ కార్ ను ఇంటికి తెచ్చుకో. దీనికి మనకున్న బెస్ట్ వెపన్ మ్యూచువల్ ఫండ్. ఇవి అందించేటటువంటి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇండియన్ మార్కెట్ లో ప్రస్తుతం బేసిక్ మోడల్స్ నుంచి టాప్ అండ్ లగ్జరీ కార్ల వరకు సగటు ఎస్యూవీ ధర 6 లక్షల నుంచి 24 లక్షల వరకు పలుకుతుంది. మనం ఒక మంచి మిడ్ సైజ్ ఎస్యూవీని టార్గెట్ చేస్తాం. దాని సగటు ధరను 14 లక్షలు అనుకుంటే మీకున్న టైం పీరియడ్ ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలో స్పష్టమైన లెక్కలైతే వేసుకో. ఒకవేళ మీరు 5 సంవత్సరాల తర్వాత కారు కొనాలనుకుంటే సగటున 12% వార్షిక రిటర్న్ వచ్చే ఫండ్స్ ఎంచుకో. నెలకు 18,000 చొప్పున సిప్ చేస్తే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే 5 ఏళ్లలో మీ చేతికి 14,84,000 రూపాయలు భారీ ఫండ్ వస్తుంది. ఇక దీనికి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు ఈజీగా కార్ ను క్యాష్ పేమెంట్ చేసి కొనేయచ్చు. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు, కేవలం 4 ఏళ్లలోనే కార్ కొనుక్కోవాలి. అప్పుడు నెలకు 24,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. 3 ఏళ్ల టార్గెట్ పెట్టు. దీని ద్వారా 4 ఏళ్లలో అవుతుంది. లేదు 3 ఏళ్లలోనే కావాలంటే నెలకు 33,000 పొదుపు చేయాలి. శాలరీ తక్కువగా ఉన్న వారికి 5 ఏళ్ల ఆప్షన్ అత్యంత ప్రాక్టికల్ గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ అమౌంట్ తో ఎక్కువ కార్పస్ సాధించడానికి కాంపౌండింగ్ పవర్ ఇక్కడ బాగా హెల్ప్ అవుతుంది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ రూపాయి కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాన్ని పొందడానికి సిప్ సరైన మార్గం. సో కార్లు కొనుగోలు అనేది సాధారణంగా షార్ట్ టర్మ్ లేదా మీడియం టర్మ్ గోల్స్ కిందకు వస్తుంది. చాలా మంది జీతం అకౌంట్ లోకి రాగానే ఖర్చులు చూసుకొని మిగిలితే దాచుకుందాం అనుకుంటారు. కానీ ఈ పద్ధతి ఎప్పటికీ కూడా వర్కౌట్ కాదు. మన జీతం నుంచి ట్యాక్స్ ఏ విధంగా అయితే ముందే కట్ అవుతుందో టీడీఎస్ లాగా మన పొదుపును కూడా అదే విధంగా ముందే కట్ చేసుకో. డబ్బు చేతికి రాకముందే మీ సిప్లు ఆటోమేటిక్ చేసుకో. అంటే జీతం రాగానే ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకొని ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకుంటే మనకి తెలియకుండానే కార్ కార్పస్ బిల్డ్ అయిపోతుంది. 5 years లేదంటే 3 years లేదంటే 2 years కూడా. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఎలాంటి అప్పు పెట్టకుండా ఈఎంఐ పెట్టకుండా మనం అయితే కార్ ని కొనుక్కోవాలి.